త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. క్లాస్కి ఒక టీచర్, మెగా డిఎస్సితో పాటు క్లాస్కి ఒక టీచర్ అందించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. జోన్ల వారీగా పిల్లలకి నచ్చే భోజనం కూడా అందించాలనే నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుంది. చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్, సైన్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలని నిర్ణయం మేము తీసుకున్నాం. శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించాము. ప్రతి సంవత్సరం 4 సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ఇప్పటికి నిర్ణయం తీసుకున్నాం. ఆ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనందరం కూడా పాల్గొంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా పిల్లల తల్లిదండ్రుల్ని విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి. వాళ్ళ పిల్లల్లో ఉన్న అంటే ఎక్కడ ఇంకా మెరుగైన బ్రిడ్జ్ కోర్స్ అందించాలని దానిపైన కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చదివించాలి, చెప్పాలి. అంతేకాకుండా రిపోర్ట్ కార్డులో కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే స్ట్రెంగ్త్, వీక్నెసెస్ ఏంటి పిల్లలకి అనేది చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమం సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా నాడు నేడు అని గతంలో పబ్లిసిటీ చేశారు. నేను కూడా జిల్లాలకు వచ్చినప్పుడు మీ అందరూ తెలుసు, ఎవరు చెప్పకుండా ఏ పాఠశాలలకు వెళ్ళాలనేది నేను నిర్ణయించుకొని వెళ్తాం జరుగుతుంది. నేను ఎవరు చెప్పట్లా, అధికారులు కూడా చెప్పట్లేదు. పాఠశాలలకు వెళ్ళినప్పుడు నేను ఎందుకని బాధేస్తుంది, అనేక పాఠశాలలో ఇంకా బెంచులు లేవు, కనీసం మౌలిక సదుపాయాలు లేవు. అందుకే మేము ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం, అన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి. తాగునీరు, మరుగుదొడ్లు, బెంచ్లు, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండేలాగా రాబోయే 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం పనిచేయబోతుంది. అంతేకాదు, ప్రతి విద్యార్థికి గేమిఫికేషన్ బేస్డ్ అసెస్మెంట్ చేసి ఆ లెర్నింగ్ అవుట్కమ్స్లో ఎక్కడ తక్కువ ఉన్నారు, పిల్లలకి ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక పక్కన ఉపాధ్యాయులకి, ఇంకో పక్కన పిల్లల తల్లిదండ్రులు కూడా డైరెక్ట్గా తెలియజేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేయబోతుంది. దీంతోపాటు ఈ కంప్యూటర్ ల్యాబ్స్ని వినియోగించుకుని కెరియర్ మోల్డింగ్, లేటెస్ట్ టెక్నాలజీస్, ఇండస్ట్రీ కనెక్ట్ లాంటి అనేక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనేది మీ ప్రభుత్వ లక్ష్యం. నా కోరిక ఒకటే, మీ పిల్లలు నాకు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే వారు హై స్కూల్కి వచ్చే టైంకి జాబ్ సీకర్స్గా కాదు, జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ సక్సెస్ స్టోరీస్ అందరికీ చెప్పండి. మీరు ఒక్కొక్కరు ఒక 100 మందిని ఇన్స్పైర్ చేయండి. రాబోయే రోజుల్లో ఈ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు కనీసం డబుల్ అవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది, ఇక్కడ మీరందరూ ఒక్కసారి నిర్ణయిస్తే ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతపడతాయి. ఇది నేను ఏదో స్పీచ్గా చెప్తాం కాదు, నేను స్వయంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళా, మీ అందరూ తెలుసు, ఉపాధ్యాయులతో మాట్లాడా. మీలో కమిట్మెంట్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాలలో మీరందరూ కూడా డీమోటివేట్ అయ్యారు. ఇది మన ప్రభుత్వం, మన సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం, మనకి ఏ ఇబ్బంది ఉన్నా మీకు అండగా నిలబడే ప్రభుత్వం. కానీ మీ దగ్గర నుంచి ఒకటి కోరుతున్నాను, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం సాధించాలి. ఇప్పుడే పెద్దలు హెచ్ఆర్డి సెక్రటరీ పూనా శశి గారు చెప్తూ, లెర్నింగ్ అవుట్కమ్స్లో మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. ఎక్కడో కానీ ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. మనందరం కలిసికట్టుగా ఒక 2 సంవత్సరాలు కష్టపడితే అది మార్చచ్చు. భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబడడానికి అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ఒక అవుట్కమ్ బేస్డ్ వాల్యూ ఎడ్యుకేషన్ విద్యని అందించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో మీ సహకారం ఉంటుందని మీ అందరి దగ్గర నుంచి నేను ఆశిస్తూ